ఉండేది కాదు. ఆ, దాంతో అప్పుడు బాధపడ్డాను. తర్వాత లేదు అన్నాడు, రియలైజ్ అయ్యాడు. తర్వాత సరగసిలో బాబు పుట్టాడండి. తర్వాత మ్హూ. బాబు పుట్టిన తర్వాత కూడా నాకు ఒక్కొక్క ఇన్సిడెంట్ తెలుస్తూ వచ్చినాయి మేడం. బాబు చిన్న ఏజ్ లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఇలా ఆడవాళ్ళకి ఒంటి మీద షర్ట్స్ లేకుండా వాట్సాప్ లో ఫొటోస్ పంపడం అలాంటివి చూశాను మేడం. హ్మ్. చూసి క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమో లేదు లేదు ఇంకోసారి తప్పు చేయను అని కాళ్ళు పట్టుకునేవాడు. మ్హూ. ఇంకా తర్వాత తర్వాత ఎలా తయారైందంటే మేడం, నాకు డబ్బు ఉంది, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నేను ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను, హ్మ్. నువ్వు నన్ను ఏం చేయగలవు, ఓకే. నువ్వు నన్ను ఏం చేయలేవు, నా కాళ్ళ కింద పడి ఉంటాను తప్ప నన్నేం చేయలేవు నువ్వు అనే స్టేజ్. మీ వాయిస్ వినిపించట్లేదండి అనసూయ రాణి గారు. హలో. ఇప్పుడు వినపడుతుంది. యా యా ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. హలో. మీరు క్వశ్చన్ చేసినప్పుడల్లా తను కాళ్ళు పట్టుకునేవాడు. ఆ తర్వాత ఒక పొజిషన్కి వచ్చాక అసలు ఇంకా లెక్క చేయటమే మానేశాడు. అసలు మీరేమన్నా పట్టించుకోలేదు. ఏమన్నా పట్టించుకోలేదు మేడం. ఆ, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇంకా ఇట్లాంటి అలవాట్లు ఇవి మంచి పద్ధతి కాదని నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను మేడం. హ్మ్. ఇంకా కర్నూలుకి తర్వాత డిఐజీగా ప్రమోషన్ వచ్చి వెళ్ళాడు మేడం. హ్మ్. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఇది ఇంకా మరీ పీక్స్. అనసూయ రాణి గారు, మీ సిగ్నల్లో ఏదో ప్రాబ్లం మొదలు ఉన్నట్టు. పెడుతున్నా. లేదు మేడం, వేరే కాల్ వస్తుంది నాకు, దాంతో ఇది అవుతుంది. అచ్చా ఓకే. అయితే నార్మల్ పీపుల్ అనుకోండి, నార్మల్ జనాలు అనుకోండి, ఎక్కువగా ఇది కానీ ఒక డిఐజీ రేంజ్, అన్ని లాస్ తెలుసు, రూల్స్ తెలుసు, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎటువంటి రూల్స్ అప్లై అవుతాయి, ఒకవేళ బయటపడితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని పూర్తిగా తెలిసిన వ్యక్తి అంతగా మాట్లాడడానికి కారణం ఏమై ఉంటుందంటారు? మేడం తనకేంటంటే బాగా కాన్ఫిడెన్స్ ఏంటంటే మేడం, ఇప్పుడు లాస్ అన్ని కూడా ఎట్లా అయినా సరే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు, లేకపోతే వైఫ్ కి దూరంగా ఉన్నామని ఒక మాట చెప్పేసేస్తే అది చెల్లుబాటు రైట్ అయిపోతుంది. అయిపోతుంది కదా. రైట్ అయిపోతుంది, ఏముంది వైఫ్ తో నాకు సుఖం లేదు అని ఒక మాట అనేస్తే అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతుంది కదా మేడం ఈ రోజుల్లో. సుప్రీం కోర్టే చెప్పింది లివింగ్ ఈజ్ నాట్ ఫైన్. చెప్పేసింది కదా. దాంతో ఏంటంటే అదొక అడ్వాంటేజ్ గా తీసుకుని, దట్టు ఏంటంటే తనతో పాటు రిక్రూట్ అయిన ఆఫీసర్స్ అందరూ మంచి మంచి క్యాడర్స్ లో ఉన్నారు మేడం. ఎస్పీ క్యాడర్స్ లో ఉన్నారు, ఇంకా డిఐజీ క్యాడర్స్ లో ఉన్నారు, అట్లా చాలా పెద్ద పెద్ద క్యాడర్స్ లో ఉన్నారు తనతో రిక్రూట్ అయిన తన ఫ్రెండ్స్ అందరు. సో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనుకున్నాడు. నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, నువ్వు నన్ను ఏం చేయగలవు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీ బతికెంత. దట్టు మేడం నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో ఏమైందంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పోయింది మేడం. అంటే అప్పట్లో మరి ఎవరు బ్రాహ్మణ్ వచ్చి చేసుకున్నారంటే యాక్సెప్ట్ చేయలేరు. అది తప్ప ఒప్ప అనేది మనం ఎలా చెప్పగలం, వాళ్ళు డిసైడ్ అవ్వాలి, అది వాళ్ళ నిర్ణయం అది. సో నేను కూడా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు మేడం. నేను కూడా ఎప్పుడు వాళ్ళని బాధపడదలుచుకోలేదు. వాళ్ళ ఇంటికి కన్న వాళ్ళకి మీ సొంత వాళ్ళకి కూడా మీరు ఈ పెళ్లితోటి దూరం అయిపోయారు. దూరం అయిపోయాను మేడం, నేను కంప్లీట్ గా దూరం అయిపోయాను. అయితే ఈ సిచ్యుయేషన్స్ అరైజ్ ఫర్ ద పాస్ట్ 3-4 years గా ఇది హెవీ అయిపోయింది మేడం. కోవిడ్ టైంలో నాకు ఇంకా బలంగా తెలిసింది. మేము కోవిడ్ వచ్చి ఒక పక్కన అందరం ఎవరు ఉంటాం ఎవరు పోతామని ఏడుస్తూ కింద ఉంటే నేను పిల్లలు, తను పైకి వెళ్ళి వీడియో కాల్స్ మాట్లాడుకునేవాడు మేడం అమ్మాయిలతో. అది పిల్లలు వచ్చి తర్వాత అమ్మ ఆయన ఎవరో వీడియో కాల్స్ తో మాట్లాడుతున్నాడు, ఎవరో ఆవిడతో, వాళ్ళు ఏంటమ్మా అట్లా ఆ డ్రెస్సింగ్ అది కూడా పిచ్చి పిచ్చిగా ఉన్నారు. పిల్లలు కూడా చూసేంతగా, అంటే పిల్లలకి అవగాహన వచ్చేంతగా కూడా తను పాప అప్పటికి బీటెక్ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చేసింది మేడం కోవిడ్ టైం. అదే అవగాహన వచ్చేసింది, వాళ్ళు వచ్చి చెప్పారు. నేను అడిగాను, ఇప్పుడు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఆఫీస్ వాళ్ళు ఎవరైనా మాట్లాడతాం మేడం, మేమైనా మాట్లాడతాం, తనైనా మాట్లాడదు, ఏం తప్పు కాదు. కానీ ఒక వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడాల్సిన నెసెసిటీ లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆఫీస్ వాళ్ళు, ఇప్పుడు మీరైనా స్టాఫ్ కి కాల్ చేస్తారు, మాకైనా బ్రాంచ్ మేనేజర్స్ కాల్ చేస్తారు, మేమైనా తనైనా కాల్ చేసుకోవచ్చు. దానికి నేనేం ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. కానీ వీడియో కాల్స్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఏంటి అని అడిగాను మేడం. అయితే నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పచ్చా చెప్పకూడదా మేడం? అది మీ ఇష్టం అండి. ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు మీరు అన్న ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం అవుతుంది అని నేను అనుకోను, ఎందుకంటే నేమ్ చెప్పకుండా నేను చెప్తాను. యా బెటర్, ఎందుకంటే అవతల వ్యక్తి కూడా మహిళలు కాబట్టి ఐ థింక్ ఒక మహిళలుగా మన ఇద్దరం గౌరవిద్దాం మేడం. ఆ గౌరవం ఇచ్చే నేను ఇన్నాళ్ళు ఇదైపోయాను మేడం. తన అనంతపురంలో డెప్యుటేషన్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయితో ఇట్లాగే రిలేషన్ లోకి వెళ్తే నేను ఆ సంగతి వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు అన్న సంగతి తెలిసి నేను క్వశ్చన్ చేశాను. చేస్తే
అవును నన్ను చూడాలనే చేసింది, నీకేంటి అన్నాడు మేడం. హ్మ్. అదే నిన్ను చూడాలనుకుని వీడియో కాల్ చేయడం ఏంటి, ఆ అమ్మాయి ఎవరు అసలు నిన్ను చూడాలనుకుని వీడియో కాల్ చేయడానికి, మేముంటే ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎవరు అని అడిగితే, నా ఇష్టం, హ్మ్. నేను తన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నాకు డైవర్స్ ఇచ్చేసే అన్నాడు మేడం. ఓకే. డైవర్స్ ఇచ్చేసే అంటే అదేంటి అసలు పిల్లలు ఇద్దరు ఉన్నారు, డైవర్స్ ఇచ్చేసే అని ఒక ఉత్తమ మాట మాట్లాడేస్తావేంటి అంటే, గబగబా అంటే తనకేంటంటే మేడం ఈ రిజిస్ట్రేషన్ పేపర్స్ అవన్నీ రాయడం అలవాటు కదా బాగా. అవును, అవును. గబగబా ఒక డాక్యుమెంటేషన్ రాసుకుని వచ్చేసాడు మేడం, పైకి వెళ్ళి ఒక డివోర్స్ కి సంబంధించినవన్నీ డాక్యుమెంట్ చేసుకొచ్చేసారా? డైవర్స్ మ్యూచువల్ అండ్ కన్సెంట్ తో అట, డైవర్స్ కూడా విడిపోవాలి. కాదు మేడం, డైవర్స్ కూడా కాదు మేడం, జస్ట్ ఆన్ స్టాంప్ పేపర్ అట, మ్యూచువల్ కన్సెంట్. ఐఎమ్ అలోయింగ్ యూ టు రీమ్యారీ అని చెప్పి ఇచ్చేసేస్తే నాకు ఒక 25,000 మెయింటెనెన్స్ ఇస్తాడట మంత్లీ. ఎవ్రీ వీకెండ్ పిల్లల్ని చూడటానికి నన్ను చూడటానికి మామూలు యాజ్ యూజువల్ తను ఎట్లా అయితే జాబ్కి వెళ్ళి వీకెండ్ వస్తాడా అలాగే వస్తాడట. బయటకి ఎవరికి చెప్పకూడదట నేను ఆ మాటని. ఆ స్టాంప్ పేపర్ మీద ఉంటుందంటే తను మాత్రం వేరే ఆమె పెళ్లి చేసుకుని వారం అంతా అక్కడ ఉంటాడట, వీకెండ్ మా దగ్గరికి వస్తాడట. నేను చెప్పాను అప్పుడు ఎలా నేను వైఫ్ ని ఎలా అవుతాను, అప్పుడు వన్స్ నేను సైన్ చేసిన తర్వాత నీకు, నేను అప్పుడు ఎవరు చెప్పినట్టు సారీ టు యూజ్ దిస్ వర్డ్ మా, నేను ఆ అమ్మాయి వైఫ్ అవుతుంది, నేను కీప్ అవుతాను కాబట్టి నేను అసలు దానికి యాక్సెప్ట్ చేయను. నువ్వు ఇప్పుడు ఇఫ్ యు వాంట్ టు గో అవే జస్ట్ డైవర్స్ అంతే, అంతే తప్ప వేరే లేదు అంటే, మా పాప వచ్చి అప్పుడు అసలు డైవర్స్ అంటే ఏంటి మీరు ఎట్లా తీసుకుంటారని అడిగితే, ఇది నాన్న ఇంకా వంశపరాలు ఆయనకి మనకి సంబంధం ఉండదంటే, ఆయన తీసుకొచ్చిన పేపర్స్ చించి పక్కన మారేసి మా అమ్మ ఇవ్వదు, నువ్వేం చేసుకుంటావు చేసుకో అంది మేడం పాప. అనేటప్పటికి ఇంకా మళ్ళీ కొంత యుద్ధం జరిగింది, కొట్టాడు మమ్మల్ని. మళ్ళీ లేదు లేదులే నేను అలాంటి పని ఏం చేయను, నేను పిల్లలు మనం సేఫ్ గా ఉందాం బాగుందాం అది ఇది అన్నాడు మేడం. కానీ ఆవిడతో రిపీటెడ్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. అది ఒకసారి కాల్స్ లో మళ్ళీ దొరికినప్పుడు మాకు ఆ అమ్మాయి పేరుతో నేను మాట్లాడను ఇంకా నుండి అని చెప్పి ఒక వైట్ పేపర్ మీద రాసి ఇచ్చాడు మేడం, సైన్ చేసి ఆ అమ్మాయి మొబైల్ నంబర్ అన్ని చేసి ఇచ్చాడు. నేను అమ్మాయి కాల్ చేశా, అమ్మాయి ఇది మంచి పద్ధతి కాదు, నేను ప్రేమించి వివాహం చేసుకున్నాను, నా పేరెంట్స్ ని వదులుకుని వచ్చేసాను నేను తన కోసం, నాకంటూ తను నా పిల్లలు తప్ప ఎవరు లేరు, నీకు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాను మేడం అమ్మాయికి. నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఉన్న అమ్మాయిని మీరు నన్ను ఏం చేయలేరు అంది మేడం అమ్మాయి. నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడానికి ఫ్యామిలీని నాశనం చేయడానికి నీకేం హక్కు ఉంది, నీకు కావాలనుకుంటే ఎవరైనా అన్మ్యారీడ్ చేసుకో, లేకపోతే వైఫ్ చనిపోయిన వాళ్ళు ఉంటే చేసుకో, అంతేగాని నువ్వు ఇలా చేయడం అనేది మంచి పద్ధతి తప్పమ్మా ఇది అని చెప్పాను మేడం. ఆ అమ్మాయి వినలేదు మేడం, రిపీటెడ్ గా వాళ్ళు ఇంకిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు మేడం. దానివల్ల మాకు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, చాలా గొడవలు వచ్చినాయి మేడం ఇద్దరికి. ఎప్పటికప్పుడు మాట్లాడినాడని తెలిసినప్పుడల్లా ఏదో ఒక గొడవ జరగడం, వీకెండ్ వచ్చి తను బూతులు మీరు ఎప్పటికప్పుడు సర్దుకుపోతూ ఉన్నారు, ఆయన కాళ్ళ మీద పడ్డం మీరు ఎప్పటికప్పుడు సర్దుకుపోతున్నారు. అందరూ ఏంటంటే మేడం ఆ మగవాడే చేస్తాడు ఎప్పటికైనా సరే, పిల్లల్ని వైఫ్ నే వస్తాడు దగ్గరకు వస్తాడు, అలా ఉండకూడదు, తప్పు ఏం చేస్తాం మరి తప్పదు కదా, అది కదా ఇది కదా అనేవాళ్ళు. ఈవెన్ నాకేంటంటే నా ఫ్యామిలీ కూడా బ్యాక్ లేకపోయేటప్పటికి నాకు అనిపించింది దేర్ ఇస్ నోబడీ ఎల్స్ టు టేక్ కేర్ ఆర్ టు షెడ్ యువర్ షోల్డర్ అన్న ఉద్దేశంతో నేను కూడా అట్లా కొంచెం ఉండిపోయాను మేడం. ఏడుస్తాను, పోట్లాడతాను, మరి